హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమంటే ఈ ఇన్స్టాగ్రామ్లో చాలా రగడ సాంగ్ మీద చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ సాంగ్ అని చాలామంది అడుగుతున్నారు, ఇలాంటి సాంగ్ చేయండి బ్రో ప్లీజ్ అంటున్నారు. ఓకే చేశాను. మీకు నచ్చితే అవి ఫస్ట్ డెమో వీడియో చూసి నాకు ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకే అయ్య బాబోయ్ బుల్లెట్ బేబీ సుగా చంపుతుంది చాక్లెట్ తగ 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 లెఫ్ట్ రైట్ తిలుకో చటకాలగా. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటా. ప్రీ వీడియో అయితే చూశారు కదా, మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ కన్నా ఫస్ట్ టైం వచ్చి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఈరోజు వీడియో ఏమంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది. రగడ అని సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. ఆ సాంగ్ మీద చాలామంది అడుగుతున్నారు, ఈ సాంగ్ మీద చేయండి బ్రో అంటున్నారు. ఓకే నేను చేశాను, చూశారు కదా, అలాంటివి చేసుకోవచ్చు. ఓకే నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చింటాను, ఆ ప్రాజెక్ట్కి అయితే ఇంపోర్ట్ చేయండి. ఓకే ఇక్కడ చూసుకొని ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా, చూడండి. ఇక్కడ ఇది బీట్ మా ప్రాజెక్ట్ ఇచ్చాను, నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఎందుకంటే ఎంబీ అనేది ఎక్కువ అవుతుంది మీకు ప్రాజెక్ట్ అనేది, అందుకోసమే మీ ఫుల్ ప్రాజెక్ట్ దాంట్లో ఇచ్చింటాను. మీరు ఏం చేయకుండా మీరు మీ ఫొటోస్ ఒకటే రీప్లేస్ అయితే పెట్టుకొని ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసినాక ఇక్కడ మనకి గ్రూప్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ ఓకే ఈ గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళినాక ఇక్కడ మనకి సర్కిల్ అని ఉంటుంది. ఈ సర్కిల్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటోని డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసినాక మీ యొక్క ఎవడన్నా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ యాడ్ చేసుకోవాలంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే నేనైతే ఎగ్జాంపుల్కి ఇదే ఫోటోని మళ్ళీ రీప్లేస్ అయితే పెడతాను. ఓకే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను, జూమ్ చేసుకొని ఇప్పుడు ఆ సర్కిల్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకున్న ఆ ఫోటోని కింద అయితే పెట్టుకున్న సర్కిల్ కింద పెట్టుకున్నాక ఇప్పుడు సర్కిల్ అయితే ఆన్ చేసుకొని చూడాలి, ఇలా అయితే వస్తుంది మనకి. ఇవి కొంచెం సర్కిల్ కంటే ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. ఓకే వీటిని కట్ చేసినాక ఇప్పుడు చూద్దాం. ఓకే సెట్ అయితే అయిపోయింది మనకి. ఓకే సెట్ అయితే అయిపోయింది. ఓకే మనకి సెట్ అయితే అయిపోయింది. ఓకే ఈ సెట్ అయిపోయినాక ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన కాపీలైజ్ చేసుకుంటున్నాను. కాపీలైజ్ చేసాక మన బ్యాక్ వచ్చినాక ఇప్పుడు మన ఇంకో గ్రూప్ ఉంటుంది, ఇంకో సెకండ్ గ్రూప్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్కి వెళ్తున్నాను. దీన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ పైన ఎడిట్ ప్రెస్ కనబడుతుంది, దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినాక ఆ సర్కిల్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కట్ చేసుకొని దాని కింద అయితే పెట్టుకోండి. ఓకే కింద పెట్టుకు ఇలా వస్తుంది. సేమ్ అన్ని గ్రూపులకి ఇలా అయితే చేసేసుకోండి. ఓకేనా మీకు లాస్ట్లో చూస్తుంటే మీకు గ్రూప్ అనేది ముందుకు కానీ వెనకాల కానీ వెళ్ళిపోతుంది. అట్లాంటప్పుడు ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైమర్ ఆప్షన్ క్లిక్ చేసుకోవడం, ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేసుకోవడం, ఇలా చేసుకోండి. అన్ని గ్రూప్కి అయితే మొత్తం ఇలా అయితే చేసేసుకోండి. ఒక ఫోటో యాడ్ చేసి దాని ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని ఒక గ్రూప్లో యాడ్ అయితే చేసుకోండి. ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఎక్కువ చెప్పలేను. ఓకే ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇప్పుడు ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ఫుల్ ఆప్షన్ తీసుకొని ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటున్న ఎగ్జాంపుల్గా నేనైతే ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటో ఓకే ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి, ఇలా అయితే పడిపోతుంది. మళ్ళీ ఇంకా సేమ్ అలానే అన్నిటికీ కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి ఫొటోస్ రీప్లేస్ పెట్టేయడమే మీ పని, అంతే. ఓకే ఫొటోస్ రీప్లేస్ పెట్టండి. ఓకే మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే దాన్ని రీప్లేస్ పెట్టేస్తున్నాను. ఓకే అన్నింటినీ ఇక్కడ గ్రూప్స్ లాగా ఒకటి ఉంటుంది, అన్నిటికీ రీప్లేస్ అయితే పెట్టండి. ఓకే ఇప్పుడు రీప్లేస్ అయితే పెట్టండి అన్నిటికీ. ఓకే ఎగ్జాంపుల్కి ఇప్పుడు రీప్లేస్ అయితే పెట్టేస్తాను. ఓకే నేను కూడా రీప్లేస్ పెట్టేస్తాను అన్నిటికీ. చూడండి కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి అన్నింటి రీప్లేస్ అయితే పెట్టేసేయండి గైస్. ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మొత్తం మీ ఫొటోస్కి వచ్చి రీప్లేస్ అయితే పెట్టేసేయండి. ఓకే అన్నిటికీ రీప్లేస్ అయితే పెట్టండి, మళ్ళీ కన్ఫ్యూజన్ కాకుండా అన్నిటికీ రీప్లేస్ అయితే పెట్టండి. కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళడం, ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, మీ ఇష్టం వచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవడం. ఓకే అర్థమైంది అనుకుంటాం. మళ్ళీ సేమ్ కలర్ఫుల్ ఆప్షన్, మరి ఎవరొకరిని ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, మరి ప్లేస్ట్. ఓకే అన్నిటికైతే ఇలా సెలెక్ట్ చేసుకోవడం, ఒకటి దానికి ఒకటి. ఓకే ఇప్పుడు మీరంతా అయిపోయినాక ఇక్కడ మీకు అంతా అయిపోయినాక గ్రూప్స్ కానీ అన్నింటినీ కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి అన్నింటినీ మీ యొక్క ఫొటోస్తో రీప్లేస్ అయితే పెట్టండి గైస్. చాలా ట్రెండింగ్లో అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయితే అవుతుంది సాంగ్ని. ఓకే మీరు కూడా ఇలాంటివి చేసుకోవచ్చు. ఓకే
ఓకేనా. ఇప్పుడు అంతా అయిపోయినాక ఇప్పుడు బ్యాక్ వచ్చి ఎక్స్పోర్ట్మెంట్ ట్యాప్ ఇచ్చేయండి. ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, మీకు చెప్పిన అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వీడియో అయితే చూడండి. ఓకే, ఒక ఫోటో. ఓకే, ఇంకో మన ఛానల్ ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే ఇప్పుడు టెలిగ్రామ్ అయితే జాయిన్ అయితే అవ్వండి. ఓకే, ఇంకొక